బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ బార్డర్లో సైన్యాన్ని మోహరిస్తోంది. యుద్ధానికి పాక్ సై అంటోంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కాల్పులకు పాల్పడుతోంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే సూచనలు ఎక్కువగా ఉండడంతో పాక్ సైన్యం బార్డర్లో వార్ డ్రిల్ చేస్తోంది. ఇలా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడి జరిగి ఇప్పటికీ దాదాపు వారం రోజులు గడిచింది. అప్పటి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ప్రతిరోజు బార్డర్లో ఎక్కడో ఓ చోట కాల్పులను నిర్వహిస్తూనే ఉంది. ఒక పక్క యుద్ధం వద్దంటూ పాక్ ప్రధాని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. మరోవైపు వాళ్ళ ఆర్మీ మాత్రం కాల్పుల ఒప్పందాన్ని పక్కన పెట్టి మరీ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న రాత్రి కూడా బార్డర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాకిస్తాన్. కుష్వారా అఖ్నూర్ ఎల్ఓసి వెంబడి వద్ద కాల్పులకు తెగబడింది. అయితే భారత్ ఈ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.